హాయ్ అండి అందరికీ. చాలామంది డ్రెస్సులు ఎలాంటివైనా ఫ్రాక్‌లైనా స్టిచ్ జేసినప్పుడు ఏం జేస్తామంటే సైడ్ జాయింట్లు అయితే ఇలా పట్టేసుకొని 4 క్లాతులంటే లేదంటే 2 క్లాతులైతే పట్టుకొని జాయింట్ అయితే చేస్తా ఉంటాం గదా! ఇప్పుడు నేను జెప్పే టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడతదండి. దారాలు పోగులు లేశే అవకాశం ఉండదు. చాలా బావుంటది. చూసారు గదా! బాడీ ఆల్రెడీ చేతి నుంచి నడుము వరకు స్టిచ్ జేసుకున్న తర్వాత లైనింగ్ అండ్ మెయిన్ క్లాత్ ఇప్పుడు నేను జూపిచ్చే విధంగా 2 ఒక సైడ్ పెట్టేసేయాలనమాట. ఏమాత్రం కుట్టులోకి బాడీ పార్ట్ వచ్చేది రాకుండా చూసుకోండి. అలా చూసుకొని ఇలా మనం లైనింగ్ వెనకది, ముందుది కలిపి లైనింగ్ ఇలా పైకేసుకొని అక్కడి నుంచెళ్ళి స్టార్టింగ్ అయితే చేయాలి కుట్టు అనేది. ఆడ్నుంచెళ్ళి మళ్ళా మిడిల్ మనం ఎంతవరకు కుట్టేసుకున్నామో దాన్ని బట్టి అక్కడికొచ్చేసరికి ఒక డబల్ స్టిచ్ అయితే ఇయ్యండి. ఎందుకంటే మనకు స్టిచ్చింగ్ అనేది గట్టిగుంటది. మళ్ళా రెండో కుట్టేసే అవసరం ఉండదనమాట. అయితే అదే విధంగా కిందిది మెయిన్ క్లాత్ గూడా ఈ విధంగానైతే ఫోల్డ్ చేసి అయితే కుట్టండి. ఫినిషింగ్ చాలా బావుంటదండి. నాకైతే ఇది చాలా నచ్చుతది. అంటే ఇలాంటి ఏమైనా ఫ్రాక్స్‌కు మన లంగాలకైనా దేనికైనా గూడా చాలా బావుంటది. నీట్ ఫినిషింగ్ ఉంటది. అంటే లోడింగ్ అంటే ఈ లోడింగ్ మనం షేప్ బెల్ట్ ఇవన్నీ స్టిచ్ జేస్తా ఉంటాం గదా! సేమ్ అదే విధంగా అనమాట. ఎక్కడ మనకైతే ఖర్చు అనేది కనిపించదు. దారాలు పోతున్నాయి, పోగులొస్తున్నాయి అనే ప్రాబ్లమ్ ఉండదు. మళ్ళా మనం డ్రెస్ ఏసుకున్నప్పుడు కాళ్ళకి తడుతుందనే ప్రాబ్లమ్ అయితే ఉండదు. ఈ కటింగ్ స్టిచ్చింగ్ వీడియోనైతే ఈ ఫ్రాక్‌దొచ్చేసి త్వరలోనే అప్‌లోడ్ చేస్తానండి. లాంగ్ వీడియో వచ్చేసి కొంచెం టైం తీసుకుంటది కాకపోతే. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.